లక్షల వ్యయంతో ఒక ఎస్టిమేట్తో ఈ బ్రేకర్ వేసుకున్నాం. బ్రేకర్తో ఈ రావుట్ల గ్రామానికి సప్లై అవైలబిలిటీ అనేది 24 అవర్స్ ఉంటుంది. దాంతో గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరంలో 30% యాక్సిడెంట్లు తగ్గిపోయినాయి కాబట్టి ఆ యాక్సిడెంట్ కూడా కాకుండా చూడాల్సిన బాధ్యత మాది. కాబట్టి దయచేసి నేను ఇప్పుడు రాబోయేది గాలి దుమారాల టైం ఇది. ఇప్పుడే నిన్నటి నుంచి వెళ్ళి గాలి దుమారం స్టార్ట్ అయింది. అందుకొరకు నేను రైతులకు విజ్ఞప్తి చేసేది అంటే, ముఖ్యంగా గాలి దుమారం వచ్చినప్పుడు ఏదైనా లైన్ తెగి పడితే దయచేసి దాన్ని టచ్ చేయకుండా ఆ దగ్గర ఉన్న లైన్మెన్ కానీ లేకపోతే 1912 కాల్ చేస్తే వాళ్ళు వచ్చి తగిన జాగ్రత్తలు తీసుకొని దాన్ని పక్కకు తొలగించుకోవడము. సబ్స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తే ఆ కరెంటు లైను దానికి ఏది పోతుందో దాన్ని ఆఫ్ చేసి పెట్టడము, లేకపోతే మా లైన్మెన్ వచ్చి దాన్ని పక్కకు తొలగించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి రైతులకు నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే, ఈ గాలి దుమారం టైంలో ఎవ్వరు కూడా కరెంటు వైర్ను ముట్టద్దు, కరెంటు పోల్లను ముట్టద్దు, ట్రాన్స్ఫార్మర్లను సపరేట్గా ఎవరు వాళ్ళు ఆపరేట్ చేసుకొని ప్రమాదానికి గురి కావద్దని మనవి చేస్తున్నాను. దీనికి మళ్ళీ బిజీ అయినప్పుడు వాళ్ళకు మీ యొక్క ఇన్ఫర్మేషన్ తెప్పుదామంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు, బిజీ ఉంటుంది. కాబట్టి అందుకొరకు 1912 అనే నంబర్ ఇచ్చాము మనం. ఆ 1912కు నంబర్ చేస్తే మీ యొక్క వివరాలన్నీ తెలుసుకొని మీ యొక్క సమస్య ఏంటో తెలుసుకొని కన్సర్న్ ఎవరో వాళ్ళకు తెలియజేసి ఆ సమస్యను సాల్వ్ చేస్తారు. కాబట్టి ఇండివిజువల్గా ఫోన్ కాకుండా 1912కు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ యాక్సిడెంట్లు అనేవి చాలా జరుగుతూ ఉన్నాయి. ఆ యాక్సిడెంట్లు గణనీయంగా తగ్గించేందుకు మనం చాలా రకాలుగా, అంటే ఎక్కడైతే వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో, అంటే లూజ్ లైన్స్ ఉండి, లేకపోతే HT/LT లైన్ ఉండి, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ యొక్క గద్దె ఎత్తు లేక ఉండి పశువులు మనుషులు చనిపోతున్న సందర్భాలు చాలా ఉన్నాయి మనకు. అందుకొరకని అట్లాంటి పరిస్థితి రాకుండా యాక్సిడెంట్లు తగ్గించాలనే ఉద్దేశంతో కూడా చాలా ఇంటర్మీడియట్ పోల్స్ వేస్తున్నాం. అంటే HT/LT ఉన్న చోట ఒక పోల్ వేస్తున్నాం, లూజ్ లైన్స్ ఉంటే రెక్టిఫై చేస్తున్నాం. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ దిమ్మలు ఎక్కడైతే అన్ని ఓనర్లో, అదేవిధంగా ముఖ్యంగా విలేజ్ పోర్షన్లో కానీ టౌన్ పోర్షన్లో కానీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ యొక్క ఓవర్లోడ్ ఉంటే వాటిని అన్నింటినీ అదనపు ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం కానీ, సామర్థ్యం పెంచడం కానీ ఆ విధంగా జరుగుతుంది. మొత్తం జిల్లా మొత్తం మీద 388 ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ ఉన్నట్టుగా గుర్తించాం. దాంట్లో 269 అంటే 75% అయినాయి. మనకి ట్రాన్స్ఫార్మర్లు ఈ 2-3 రోజుల్లో వచ్చేస్తున్నాయి. కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మిగతా అన్ని విడుదల చేస్తాం. కాబట్టి రైతులు కానీ ముఖ్యంగా విద్యుత్ వినియోగదారులు వారికి ఏ సమస్య వచ్చినా, కరెంటు గురించి ఏ సమస్య వచ్చినా కానీ 1912 ఇది టోల్ ఫ్రీ నంబరు. ఈ ఫోన్కు నంబర్కి కాల్ చేస్తే మీకు మీ యొక్క డీటెయిల్స్ అని చేసుకొని మీ యొక్క కంప్లైంట్ అనేది చేసుకొని ఆ నుంచి అది ఏ జిల్లా దేనికి సంబంధించిందని వాళ్ళ ఏఈలకు చెప్తారు. ఇప్పుడు మీరు ఏఈలకు కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా బ్రేక్ డౌన్ అయిందనుకోండి, లైన్ బ్రేక్ డౌన్ అయితే ఏఈ ఫోను బిజీ వస్తూ ఉంటుంది. ప్రభుత్వం సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రకారము గ్రామాల్లో అయితేంది, పట్టణాల్లో అయితేంది, ఎట్టి పరిస్థితుల్లో ఈ సమ్మర్లో విద్యుత్ అంతరాయం లేకుండా ఏ పనులు కావాలో ఆ పనులు చేసుకోమన్నది. దానిలో భాగంగా మన జిల్లా మొత్తం మీద 33 kV ఇంటర్లింకింగ్ 43 33 kV ఇంటర్లింకింగ్ లైన్స్ ప్రపోజ్ చేసాం. దాదాపు వాటి యొక్క ఎస్టిమేట్ కాస్ట్ 13.15 కోట్లతోటి మనం 43 ఇంటర్లింకింగ్ లైన్స్. అంటే ఇంటర్లింకింగ్ లైన్స్ అంటే ఒక సబ్స్టేషన్కు ఒక లైన్ ద్వారా సబ్స్టేషన్కు 30 kV సప్లై వస్తే దానికి అది బ్రేక్ డౌన్ అయినప్పుడు ప్రత్యామ్నాయ మార్గం లేకుండా అప్పుడు ఇందుకొరకని మనం ఆ బ్రేక్ డౌన్ అయినా కానీ ఇంకో లైన్ తోటి తీసుకున్న అందుకని 33 kV ఇంటర్లింకింగ్ లైన్ వేసుకున్నాం. అదేవిధంగా ఎక్కడెక్కడైతే పవర్ ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అయి ఉన్నాయో వాటి చోట కూడా అదనపు ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం కానీ, సామర్థ్యాన్ని పెంచడం కానీ జరిగింది. అదేవిధంగా 11 kV ఓవర్లోడ్ ఫీడర్స్ ఎక్కడున్నా కానీ వాటి మీద ఓవర్లోడ్ రిలీవ్ చేస్తాం.